సూర్యాపేట ఇన్సిడెంట్ గనక చూసారో, అక్కడ ఏం జరిగింది? ఒక ప్రియురాలు అన్నాతమ్ముల మధ్య ఇంకో ప్రియురాలొచ్చిందా? లేపోతే ఇంకోటేంటే వాళ్ళని చంపిన తర్వాత కూడా ఆ డెడ్ బాడీని వాళ్ళ ముసలి నాయనమ్మకో ఎవరో చూపిచ్చిన తర్వాత ఆమె గూడా చూసి కొట్టి మళ్ళీ కార్‌లో అక్కడే భూస్థాపితం చేయడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఏమనిపించింది మేడం మీకు? అంటే ఇలాంటి మనుషులు గూడా ఉన్నారనిపించిందా? ఎందుకు అమృత ప్రణయ్ లాంటి వాళ్ళ ఆ! విషయంలోనే జరిగినప్పుడు సేమ్ స్టోరీ రిపీట్ అయింది. అక్కడ మారుతీరావు ఎంతో కొంత నాగరీకుడు. నాగరీకుడై కూడా చంపించాడు. వీళ్ళు అంత నాగరీకులు కాదు వీళ్ళు. హ్మ్. ఈ ఫ్యామిలీలో కోట ఆమె పేరేదో ఉంది కదా! అచ్చమ్మ, బుచ్చమ్మ ఉంది. అవును. ఆమె ఆమేమి చదువుకున్న ఆవిడ కాదు. ఆవిడకి ఏమీ తెలీదు. ఆవిడకి తెలిసిందల్లా ఏంటి అంటే వీళ్ళు మన ఇంటి గడప దొక్కటానికి పనికిరారు. మనతో సమానులు కాదు అనేది ఒక్కటి మాత్రం ఆవిడకి తెలుసు. హ్మ్. తక్కువ కులం వాళ్ళని మాత్రమే తెలుసు. ఇంక అంతకంటే పెద్దగా ఆవిడకేం తెలీదు. అవును. ఆవిడ చూసిన ప్రపంచానికి ఆవిడకి అంతే అర్థమైంది. కానీ మారుతిరావు అట్లా కాదు గదా! పెద్ద పెద్ద వ్యాపారాలు జేశాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం జేశాడు. ప్రపంచాన్ని మంచి చూసాడు. బిజినెస్ మ్యాన్. హైదరాబాద్‌ని చూసాడు. ఇంకా వేరే ప్రదేశాలు చూసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అందుకని ఇక్కడ ఆ బుచ్చమ్మ కోరింది కోరిక మనవళ్ళని. నా కంట్లో ఆనందం చూడాలనుకుంటే వాడిని చంపండి. అప్పుడే నా కక్ష తీరుతది అని. వీళ్ళు కూడా అతనికి ఒకప్పుడు వీళ్ళు వాళ్ళు ఫ్రెండ్సే కదా! కామన్ ఫ్రెండ్ ద్వారా చేయించగలిగారు. ఈ హ్మ్. అంటే అతను రప్పించగలిగారు. వీళ్ళే చేశారు. చేసి ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి వాళ్ళ నాయనమ్మకు చూపించి ఆవిడ కళ్ళల్లో ఆనందాన్ని చూసి ఆ తర్వాత తీసుకెళ్ళి ఎక్కడో పడేశారు. పడేస్తే చివరికి తెలిసిందనుకోండి, అది వేరే విషయం. ఏది ఏమైనా సరే ఇక్కడ డబ్బు ఒక పాత్ర ఉంది. కులము ప్రధానంగా ఉంది. ఇక్కడ కులం ఒక్కటే కనిపిస్తుంది. ఐ మీన్ ఇక్కడ సూర్యాపేట ఇన్సిడెంట్. సూర్యాపేట అదే నేను అంటున్నా. మామూలుగా అయితే ఆమెకి అసలు పెద్ద ప్రపంచం తెలీదు. కానీ ఈ వెధవలకు తెలుసు కదా ప్రపంచం. హ్మ్. ఇప్పుడు మూడో తరం ఆ ముసలమ్మ కొడుకు, మనవళ్ళు. వీళ్ళ బుద్ధి ఏమైంది? ఇప్పుడు వెళ్ళి జైల్లో కూర్చుంటారు. హ్మ్. ఏంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి బిడ్డలు లేకుండా చేశారు కదా! అవును. అసలు ఈ చంపేంత ప్రేమ, చచ్చేంత ప్రేమ ఎందుకు అసలు? ఎందుకు? హ్మ్. ఎందుకుండాలి? పైగా నిన్నగాక మొన్న మారుతిరావు స్టోరీలన్నీ వింటూనే ఉన్నారు. మారుతిరావు జైలుకెళ్ళాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ మనోవేదన తట్టుకోలేకపోయాడు. సూసైడ్ చేసుకున్నాడు. వీళ్ళు ఆ మాత్రం జ్ఞానం కూడా లేని మనుషులు వీళ్ళు. అది కూడా చేసుకోరు. ఇప్పటికీ వాళ్ళు మేము చేసిందే కరెక్ట్ అనుకుంటారు. హ్మ్. ఏదేమైనా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. హ్మ్. ఈ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అవసరం. ఇలా వాళ్ళ కుటుంబంలో మూర్ఖత్వం స్థాయి ఏంటో వాళ్ళకి తెలుసు. తెలిసినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆ కోపం చల్లారే వరకైనా సరే. అంటే నేను వీళ్ళ చర్యలను సమర్థిస్తున్నానని కాదు. ఇప్పుడు ఈరోజు మనం ఇలా ఎంత మాట్లాడుకున్నా కృష్ణ అనేవాడు బతికి వస్తాడా? రాడు. రాడు కదా! ఇప్పుడు ఈ అమ్మాయి నా బంటి, నా కృష్ణ అని ఏడుస్తుంది కదా! చాలా గట్టిగా మాట్లాడుతుంది ఆ అమ్మాయి పాపం. బాధని మనకు తెలియపరుస్తుంది. ఇవి ఆర్తనాదాలుగా మిగిలిపోతాయి తప్పితే అల్టిమేట్‌గా అతన్నైతే తిరిగి తీసుకురారుగా. లేదు. ఇప్పుడు ఎన్ని చూడలేదు ఇట్లాంటివి మనం. ఏది ఏమైనా పెళ్ళిళ్ళు అయిపోయి 6 నెలల్లో, 7 నెలల్లో కాపురాలు చేసిన తర్వాత బిడ్డల్ని కన్న తర్వాత కూడా పిలిపించుకుని హత్యలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇవాళ. వాళ్ళకి సంవత్సరాల తరబడి శిక్షలు పడట్లేదు. ఈ శిక్షలు పడినా కానీ ఎప్పుడో సంవత్సరాల తర్వాత శిక్షలు పడితే ఆ శిక్షలు కి అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు. హ్మ్. ఇంకా ఇప్పుడన్నా ఎంతో కొంత ఆ అమ్మాయికి భార్గవికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడట్లేదు కానీ అమృత ప్రణయ్ అప్పుడు ఒక యుద్ధమే ప్రకటించింది సమాజం. అవును. కన్న తండ్రిని చంపేయమంటదా, ఉరి తీయమంటదా, హ్మ్. అసలు ఆ తండ్రి లేకుండా ఎలా పుట్టావు నువ్వు అని అంటే ఆ అమ్మాయి తెలిసి తెలియక మాట్లాడిన దాన్ని ఆ అమ్మాయిని ఎంత ట్రోల్ చేశారు. ఈ రోజుకి అమృతాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఈ హ్మ్. రోజుకి భార్గవి అనే అమ్మాయి పరిస్థితి ఎంతవరకు వెళ్తుందో ఏం జరుగుతుందో తెలియదు కానీ హ్మ్. ఏది ఏమైనా అసలు సమస్య గురించి మాట్లాడుకోవటం కన్నా కొసరు విషయాలు ఎక్కువ మాట్లాడుకోవటం, దాని మీదనే ఆసక్తి చూపించడం ఎక్కువ మంది చేస్తున్నారు. ఇది ఓకే. కాదు కావాల్సింది. ఆ అమ్మాయి ఇష్టపడిందా లేదా? ఒకవేళ అతను యోగ్యుడు కాదని తెలిసింది. నేను ప్రేమించి పెళ్లి చేసుకుని తప్పు చేశానని తెలిసింది. ఏం వెనక్కొస్తే ఏమవుతది? మీ కిరీటాలు ఏమైనా కూలి కింద పడిపోతాయా? లేదు. ఇప్పుడు సొంత కులంలోనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు.
ఏం ఉద్ధరిస్తున్నారు చెప్పండి? ఇప్పుడు నిన్న డాక్టరు ఉమ్, చావు బతుకుల్లో ఉంది, అవును ఒకే కులం, అవును డబ్బుంది, ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి, డాక్టరు, కట్నం ఇచ్చింది, అయినా అమ్మాయికి మీద వేధింపులు. మరి వీళ్ళ లెక్కల ప్రకారం ఒకే కులం అయితే కరెక్ట్గా ఉండాలిగా, ఉమ్, డబ్బులున్న వాళ్ళైతే కరెక్ట్గా ఉండాలిగా, అవును అన్నీ ఉన్నాయిగా. మరి ఆ అమ్మాయిని ఎందుకు ఇది చేశారు? పోని డబ్బుల కోసమే వాడు ప్రేమించి ఈ అమ్మాయికి గాలం వేసి మరీ పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం. మరి తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాల్లో కూడా కట్నాలే మాట్లాడుకుంటున్నారు కదా, హోదాలే చూసుకుంటున్నారు కదా. ఆ అబ్బాయికి ఎంత ఉంది, మనం ఇంత ఇవ్వాలి అంటే అబ్బాయికి ఎంత ఉందని చూస్తున్నారు తప్పితే, పోనీలే మన దగ్గర బోలు డబ్బులు ఉన్నాయి, పేద అబ్బాయి అయినా మంచి అబ్బాయి అయితే చాలు, మన డబ్బులు వాళ్ళ డబ్బులు కావాలని ఏ తల్లిదండ్రులను ఆలోచిస్తున్నారా? మనకి ఎంత ఉందంటే వాళ్ళకి ఎంత ఉండాలనుకుంటున్నారు. అవును మరి డబ్బు ప్రాతిపదిక, కులం ప్రాతిపదికనే మీ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, అవి కూడా సుఖంగా లేవుగా. ఎన్ని డివోర్స్లు అవ్వట్లేదు? అవును పెద్దలు కుదిర్చి చేసి ఒకే కులం వాళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నా, కంఫర్టబుల్గా ఉంటాము అనుకుని పెళ్లి చేసుకున్నా కానీ హెరాస్మెంట్ తగ్గట్లేదు కదా. అంటే ఇక్కడ లోపం కులంలో లేదు, డబ్బులో లేదు, మనుషుల మనస్తత్వాల్లో ఉంది. ఇది అర్థం చేసుకోవాలి. దీన్ని మనం సామాన్య ప్రజల్లోకి ఎక్కించగలగాలి. అప్పుడు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది తప్పితే వేరేగా పరిష్కారం దొరకదు. అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు బలైపోతూనే ఉంటారు. కాకపోతే వీళ్ళకి పడిన శిక్షలు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువ ప్రచారం చేయాలి. అది దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు ఈ కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి ఏమైనా ఆర్థిక సహాయాలు అందించటం, అవసరంలో ఉంటే ప్రోత్సాహకాన్ని ఇవ్వటం, వీళ్ళని ఒక రకంగా వాళ్ళు ఒక ధైర్యమైన పని చేశారు అని వాళ్ళని మెచ్చుకోవటం, అట్లా చేస్తూ ఉంటే క్రమక్రమంగా ఎంతో కొంత ఈ కులం ఎఫెక్ట్ తగ్గుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, పొద్దున్న లేచిన దగ్గర నుంచి స్నేహితుల మధ్యలో కులాలు ఉంటాయో ఉండవో తెలియదు కానీ అక్కడక్కడ అది కూడా జరుగుతుంది, అది కూడా ఉన్నాయి. కానీ పెద్దగా మన ఇంటి పక్కన మన కులవాడే ఉండాలి అని అయితే అనుకోవట్లే, మన ఇంటికి మన కులవాడే రావాలి అని అనుకోవట్లే. ఇప్పుడు ఇవాళ నిషేధించాల్సింది ఏంటి అంటే, కుల సమీకరణాలతోటి వనభోజనాలు జరిగినా ఒప్పుకోకూడదు. అలాగే కుల సంఘాలకి భవనాలకి స్థలాలు ఇచ్చి చేయకూడదు. దానివల్ల ఏం జరుగుతుంది, వీటి ఓపెనింగ్కి ఎవరు వెళ్తున్నారు? ఒక కులం వనభోజనాలకి ఆ కులంలో ఉన్న ఎమ్మెల్యేలో మంత్రుల్లో వాళ్ళు వస్తున్నారు. దీనివల్ల ఏమి, ఇది ఏమన్నా ఊరికే దొంగతనంగా నెత్తిని చెంగేసుకుని ఏమి వెళ్ళరు కదా వీళ్ళు, బహిరంగంగా వెళ్తారు, పెద్ద పెద్ద పోస్టర్లు పెడతారు, వీడియోస్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇలా చేయడం వల్ల చాలా తప్పు. అది రెడ్డిలు చేసినా తప్పే, కమ్మవాళ్ళు చేసినా తప్పే, యాదవులు చేసినా తప్పే, ఇంకొకళ్ళు ఎవరు యాదవ శంఖారాము అంట. ఈ పార్టీలు ఏంటి, ఈ బల ప్రదర్శనలు ఏంటి, కేవలం కులం పేరుతోటి. ఇప్పుడు ఒక కులం వాళ్ళే వేస్తున్నారు ఒక పార్టీకి ఓటు, వేస్తారు కదా. మరి ఈ డివిజన్స్ ఎందుకు చెప్పండి? ఇదివరకు లేని ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? ఏంటి అంటే ఈజీ అవుతుంది కాబట్టి ఆ ఓట్లను కొనడం. ఇక్కడ కూడా పాలిటిక్సే. పాలిటిక్స్ లేనిది ఎక్కడ, ఓటు రాజకీయాలు లేనిది ఎక్కడ, అన్నీ అవే. అవి లేవు అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.
నమస్తే.